కన్నడ సినీ ప్రియులకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో విశేష ఆసక్తి రేపిన చిత్రం కాంతార చాప్టర్ 1 విజయదశమి రోజున గ్రాండ్ గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టికి 100కి 100 మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు. అటు సెలబ్రిటీలు సైతం ఈ చిత్రంపై ప్రశంసల వర్షాన్నైతే కురిపిస్తున్నారు. కాంతార చాప్టర్ 1తో సరికొత్త లోకానికి తీసుకెళ్లారని సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. అయితే 2022లో వచ్చిన ఈ కాంతార సినిమా కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఆ విజయానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాప్టర్ 1 ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పగా రిలీజ్ రోజు నుంచే ప్రేక్షకులు థియేటర్లకి భారీగా తరలివస్తున్నారు. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ఈసారి కథకు మరింత విస్తృతంగా చూపించడానికి సుమారుగా 125 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్లుగా సమాచారం. అయితే ఈ కథలో ముఖ్యమైన పాత్రల్లో రుక్మిణి వసంత్, జయరాం, గుల్హన్ రేవయ్య, సంయుక్త గౌడ లాంటి నటీనటులు కూడా కనిపించారు. కన్నడ సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబించేలా విజువల్స్ లో అద్భుతంగా తెరకెక్కిందనే అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయి. కాంతార సినిమా కోసం రిషబ్ శెట్టి 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా ఈసారి మాత్రం తన రెమ్యూనరేషన్ వదిలేశాడనే టాక్ ఉంది. అయితే దానికి బదులుగా సినిమా లాభాలలో వాటా పొందే ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం స్టార్ హీరోలు ఈ ట్రెండ్ ఫాలో అవుతుండగా రిషబ్ శెట్టి కూడా అదే మార్గాన్ని ఎంచుకోవటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇక కాంతార చాప్టర్ 1 రిలీజ్ అయిన సందర్భంగా ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఆమె పోషించిన కనకావతి పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో నటించినందుకు ఆమెకి ₹1 కోటి పారితోషికం ఇచ్చారంట. అంతేకాదు జయరాం, గుల్హన్ దేవయ్య, సంయుక్త గౌడ కూడా ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం. అయితే అదే విధంగా చూస్తే రెమ్యూనరేషన్ విషయంలో రుక్మిణికి కాస్త అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రానికి ఒప్పందం చేసుకునే టైంకి ఆమె రేంజ్ చాలా తక్కువ, అందువల్లే కాంతార చాప్టర్ 1కి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ నీల్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత ఆమెకి మరిన్ని అవకాశాలు రావటంలో సందేహమే లేదు.